శాతక తింటువా? నాష్టలంతా అయిందేమి? తింటున్నాము, తినుకొని పక్కొస్తున్నాయి. ప్రేమి ఓ ఎంద్రు ఈడ ఉండరా? శారదక్క మంజకో షోట్ మూసులది పోయిస్తుందంట. ఏమప్ప చెప్తా ఉండవు ఎప్పుడు? అయ్యో సామి, పాప ముసలిది ఏమైందంట? అది ఏమోక తెలీదు, పనుకొని ఉన్నట్ట. పొద్దునే లేసేపటికే ప్రాణం పోయింది. పాపము పప్ప ఏమన్నాయో కానీ దాని శవం ఇంకోపోతేనో మంచి మాట్లాడుతూ ఉంటా పాపము. అయ్యో ఏం చేసేకయ్యలేదు. పదంట పైసా వస్తాం, ఇంకేం చేసేకైతుంది. దానికి నువ్వు వయసు అయ్యింది. అట్లే ఒక పూజ సామాన్ తీసుకొని వచ్చిడిపో. శంకరన్న అట్లే నాకి తీసుకొని వచ్చిడప్పు. ఈ కొంపలా యారు సిక్తుంది? ఆరాలు సిక్కేలేదు. అట్లే నాకి ఒక అట్లే పూజ సామాన్ తీసుకొని వచ్చిడే, కాస్త ఇస్తా. సరే అట్లయితే నేను పోయి వస్తానా? ఎవరికి ఏమేమి కావాలో అట్లే తీసుకొని వచ్చిస్తాను. ఇంకా అట్లే పోతా ఉంటా, ఇంకా చెప్తా ఉంటారు ఎందుకు తీసుకొని వచ్చిస్తాను. మంచాక నీకే? నాకేం వద్దనా, మీరు తీసుకొని రాండి, ఇంట్లోనే ఎంత ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలనుకుంటాను. నేను 3 days ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. నాకు ఒళ్ళకి బాగలేదు ఫ్రెండ్స్, దానికే వీడియో అప్లోడ్ చేయలేదు. ఏమీ అనుకోనొద్దండా, సారీ ఫ్రెండ్స్. నాకు ఇంకా కోల్డ్ అట్లే ఉంది, ఇంకా అది కూడా మేలు అయ్యలేదు. ఎంత టాబ్లెట్ తీసుకుంటేనో హాస్పిటల్కి పోతేనో అట్లే ఉంది. ఈ బెంగళూరు వెదరే అట్లుంది, ఏం చేసేకి అయ్యలేదు. అట్లా మీతో వెదర్ ఎట్లుంది అనేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పక్కంతో ఎప్ప చెప్పేకి అయ్యలేదు, అంత కోల్డ్ ఉంది. ఇంత ఎండ వస్తుంది, అట్లే కోల్డ్ వచ్చిస్తుంది. ఏం చేసేకి అయ్యలేదు. ఏం తండు కొడుతుందంటే ఎప్ప పొప్ప. ఇంక మీట్గా డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఎట్లుంది అనేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో బాగుంటేనూ చెప్పండి, బాగలేకపోతేనూ చెప్పండి. నేను ఇంకా బాగా చేసేదానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అట్లే అందరూ హుషారుగా ఉండండి ఫ్రెండ్స్. పూజ సామాన్ అంతా ఉంది, పూలేదు కదా. అయ్యి మందారము, అయ్యో దీన్ని ఎత్తుకపోయి చేసిస్తారు దానికి, ముసలి దానికి. ఎట్లుంటే ఈడ మందారం పూసిక్కే దీన్నే 2 పెరుకొని పోసి పెట్టిస్తానండి. ఎవరైనా చూసుకొని ఉంటారే ఏం పెడతారు ఏం పెట్టలేదు అనేసి. కొట్టడ్రా రే. కొట్టడ్రా కొట్రా రే, కొట్రా. ఏ నో సరిపోలేదు. రాని అట్లా కట్టడా. సాలింగా. అయ్యో మా అమ్మ తర ఉండే కదప్పా పైసా మయమ్మ. అయ్యో కొడుకు పక్కన వచ్చినాడు చూడి, బేవస్తి నా కొడుకు. ఏమైనా అడిగిస్తే ఏమికి తాగిందంటే అయ్యో మా అమ్మ చచ్చిపోయా, దానికే తగ్గాలొస్తే ఫీలింగ్ అంటాడు బేవర్సి నా కొడుకు. మధ్య ఆరా తెచ్చిడవా? మా అమ్మకి పెద్ద ఆరా వేయాలో నేను, తెచ్చిడవా? పెద్దారానా? నేను చూస్తే ఆ మందార పువ్వు పెట్టుకొని వచ్చిన్నాను. మా అమ్మకి ఆరా అయిపో. వేస్తాను పో పక్క. మగవాళ్ళు ఉండరు అప్పకపో, నువ్వు ఆడపిడ్లు ఉండే జాగాలు నీకే పని, పో పక్క. నేను పోతాను, నువ్వు ఆరా అయ్యి ఫస్ట్. రేపోతే లేయి, నాకు తెలుసు పోయేది, నువ్వు ఆరా అయ్యా. వేస్తాను. అలేలే పర్వాలేదు, ముస్లి మందార పువ్వుల ఎంత బాగా కనిపిస్తుంది చూడు.
అరే నీ అప్ప ఇదేంట్రా ఇదే ఆ? అరే అరే రే ఆరాలు తీసుకోరా అంటే మందార పువ్వు ఎత్తుకొని వచ్చి పెట్టింది కదా ఈ ముండా బడ్జెట్ లేదు దానికే మందార పువ్వు ఉండే అది చూస్తుంది కదా మీరే దాన్నే పెరుకొని వస్తుంది అత్త ఓహో షౌట్ బస్లది కొనల్తానే ಇದೆ ఈ లోపల గుడ్డ ఉడ్డి ఇట్టే ఏమైతా ఉండేది ఇక్కే పారిపోయి దుడ్డు ఏమో ఇప్పుడే పుట్టుకొచ్చిందో ఏమో ఈ బిత్రు బుడ్డ ఏమొచ్చి ఊరికే ఉండే ఏమైనా చేసుకొని పాడైపోయి మాకేళ వచ్చిన దేవుడికి దాన్ని చూసుకోపోవాలి ఊరికే యాల దాన్నేముందో ఏమో అయ్యో దాన్ని ఇడిసిపోయిస్తా వేరెట్లా ఉండేదమ్మా అయ్యో అత్త అయ్యో అత్త అత్త తర ఉండలేదు కదా అత్త నువ్వు అయ్యో తల్లి తల్లి తర చూసుకుంటాటివి కదా అత్త తిండి నేను భయమ్మ అనుకోనుండి కదా అత్త పోయి స్వాత్త ఎప్పుడు చూస్తాను నన్ను పొగులుతానేటివి కదా అత్తయ్య అత్త నా కూతురికి ఇట్లా నువ్వే వచ్చింది నా కూతురికి ఇలా నువ్వే నన్ను బాగా చూసుకుంటావు అయ్యో నువ్వే నా కూతురు అట్లాంటివి కదా అత్త అక్కయ్య ఇంకా మీ కూతురు రాలేదేమి ఇంకా రాలేదమ్మా చూడండి అక్క మీరే చూడండి ఎవరు మంచిగా చూసుకుంటా ఉంటారు అనేసి మీరే చూడండి అమ్మా ఇచ్చే పోయింది ఇంకా రాలేదు చూడండి అది చూడండి ఇంకా రాలేదు అది ఇచ్చే పై నేను వచ్చి అది ఇంకా రాలేదడా ఇంకా రాలేదు చూడండి అమ్మా ఇచ్చే పోయింది ఇంకా రాలేదు నా మొగుడు ఏం చేసుకోద్దో ఏమప్పా తల్లి లేదనుకొని ఏమైనా చేసుకొని తీసుకొని ఇస్తేనే ఏమప్పా చేసేది అయ్యో నా మొగుడు తల్లి అంటే ప్రాణం ఇస్తాడక్కయ్య తల్లి అంటే దేవుడు అంటాడు నా మొగుడు ఏమయ్యలేదు ఊరికే ఉంటామయ్యా వాడేం చేసుకుంటాడా వాడేవి ఇంకా చినిబిట్ కాదు అమ్మా దాన్ని ఇడిసిపోయి అమ్మా ఇంక బయటికి ఏమిటికమ్మా వస్తే నేను నువ్వే లేకపోతే ఇంకా నాకెవరు ఉండరమ్మా ఇట్లా ఇట్లా ఎవరు ఉండరని వస్తామా నేను అమ్మా ఎప్పుడు చూస్తాను అయ్యో రావే భాగ్య రావే నేను చూడాల రావే అంటావుట్వి ఇప్పుడు ఎవరమ్మా పిలుస్తారు దాన్ని ఎవరు పిలుస్తారు చెప్పు అమ్మా పాపయ్య బిడ్డ ఏమే అయితేను పుట్టిల్లంటే అమ్ముండాల లేకపోతే అది పుట్టిల్లు కాదప్ప ఎంత అయితేను అప్పు ఉంటేనే పుట్టిల్లు ఇంకేమి ఉండేలేదాడ అదే లేకపోతే ఎవరు పిలుస్తారు ఎవరు ఉంటారు అయ్యో రామా యాళ్ళు ఎట్లాయా ఈ ముసలికి ఏడొద్దు భాగ్య ఏం చేసేకైతే చెప్పు పోయింది తిరిగా వస్తుందా చెప్పమ్మా ఏడో దూరికే ఉండు పుట్టిల్లు ఆడిపోతుందమ్మా ఈడే ఉంటుంది నువ్వు రా నువ్వు పో నీ ఇల్లు కదా అవును అవును వద్దా నా ఇల్లు మయమ్మ అయ్యో నీకు గాజులు అట్టే పోలే ఆశ కదా నేను చచ్చిపెట్టుకా నువ్వే నాకు గాజులు ఎత్తుకుంటా ఉంటే మాయమ్మ అంటా ఉంటే దాని గాజులు నేను ఎత్తుకోనాలంట ఈ
బుడ్డ ఏడే చూస్తే నేనేమో తలపై తాసు పెట్టుకొని అనుకుని ఉంటాను. ఈ బేవర్స్ ఫుడ్కి గాజులపై ఆశ. అయ్యో నీకి గాజులు ఎత్తుకుంటా ఉన్నా నాకి మా అత్త. అయ్యో నా కోడలి పిల్ల నువ్వు ఎంత ముద్దుగా చూసుకుంటావే నాది లాంగ్ నెక్లెస్ ఉంది కదా, దాన్ని నువ్వే పెట్టుకోమా, ఇంక ఊరికి ఇయ్యొద్దు అంటా ఉండే మా అత్త. అత్త అయ్యమ్మ ఈ లోపల గుడికి లాంగ్ నెక్లెస్ ఎత్తుకోండా. ఏం చెప్తుందో మిత్రి ఇది. లోపల పుట్ట బొచ్చు టైప్స్ చెప్తుంది. ఓ గాజులు ఎత్తుకోండట, గాజులు దానికే చెప్పింది. నేను నెక్లెస్ ఎత్తుకుంటాను, లాంగ్ నెక్లెస్. ఇంకా ఏమేమి ఉందా ఎంత నాకే కావాలా సుడి. ఈడే ఇప్పుడే బొచ్చు టైపు ఇప్పుడే చెప్పిస్తారు ఎంత. అయ్యో బొచ్చక్క, శారదక్క, అయ్యో ప్రేమక్క, మా ఎంత బొలే బొచ్చుదక్కు, బొలే బాగా చూసుకుంటా ఉంటే. నీకు తెలుసు కదా నేను ఎట్లు చూసుకుంటా ఉంటే అనేసి. బాగా చూసుకుంటా ఉంటే నేను మా అత్త చేతిలో ఒక పొద్దు చెప్పిస్తలేదు, నేను అట్లు చూసుకుంటా ఉంటే నేను. ఏం చూసేకి అవుతుందమ్మా చెప్పండి. బాగా చూసుకుంటా ఉంటే నువ్వు భలే వచ్చిగా చూసుకుంటా ఉంటే లే నువ్వు. నువ్వు బాగా చూసుకుంటూ ఉంటే ఇట్లా అవుతా ఉంటే. నేను చూస్తా ఉండలేదు, నువ్వే వచ్చి చూస్తా ఉంటుంది. ఉయ్యి గుద్దా నువ్వు భలే మంచిగానే చూసుకొని ఉంటావు లేయమ్మా. చూడి నువ్వు మంచిగా చూసుకొని ఉంటుంది భయం పెట్లు పరుకోదు చూడినా. యాడ్ ఫిట్లేదు ఎప్పుడు ఇది ఏ అప్పయ్య అప్పయ్య నువ్వు రాలేడా ఏరా 2 ఫీట్లు వేయరా నువ్వు. రండి రండి ఇంకా రండి. కాదు వీళ్ళ మొగుడు ఇది చెప్పింది చూస్తే ఏమైపోయినా అనుకుంటున్నా. చూస్తే తాగేసి పటాసులంతా కొట్టుకొని ఉన్నాడు కదా, ఇంకేమప్ప వచ్చిండే పొద్దు. అమ్మా అమ్మా మా అమ్మ ఆపద చెప్పే కరకి సరదక్క, మా అమ్మ ఆపద చెప్పే. అమ్మా నేను ఉండేటప్పుడే 1 ఎకరా ఏమైనా సేను రాసి పెట్టుకోవే నీ పేర్లా, నీకెవరు ఉండారో తెల్లే రాసి పెట్టుకోవే అని. నేను అయ్యో మా అమ్మ ఉంటాను కదా ఇంకేమి అనేసి ఊరికే అయిపోద్ది. ఇప్పుడు చూస్తే మా అమ్మే లేదు. చూస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది ఈ బిత్రక. అత్తని కోడలు చూసుకుంటుందా లేకపోతే వాళ్ళ కూతురు చూసుకుంటుందా? చూసుకొని ఎంతనే కోడలే చూడాలా ఎంత అయితేనో. దీనికి 1 ఎకరా చేను రాసియాలంట. ఏం చెప్పులు చూడండి ఇట్లా ఇంత బిత్రముడ్లు ఉండిస్తే అంతే ఇల్లు నాశనం అయిపోతుంది. ఇంత ఆడవిట్లంటే ఎట్లుండాలా? అయ్యో ఎట్లనా నేను పుట్టిలు బాగుంటే చాలు అన్న ఉండాలా. అది ఇచ్చేసి నాకు అది కావాలా ఇది కావాలా అంటా ఉంది. దీనికి చెప్పులా కొట్టాలా చూడండి. ఇంకేమంటారు దీనికి? ఏమి ఇది వాళ్ళ అమ్మని తొడుకపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని సాకి నింటే అవునప్ప అది అడిగేదంట్లో న్యాయం ఉంది. చేసేది ఎంత కోడలు చేయాల? నగులు ఆస్తులు షేను ఎంత ఆడబిడ్డకి ఇచ్చిస్తే మేము ఆడిపోవాలా? ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ లైక్ చేయండి, అట్లే కమెంట్ చేయండి.